హలో నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. ఈరోజు మన గ్లోబల్ 360 టీవీలో మన మిత్రుడు ఏవిఎం మీడియా చైర్మన్ అనపూసల వెంకటేశం గారు మరి ఈరోజు చర్చా వేదికలో పాల్గొనడానికి మన స్టూడియోకి వచ్చారు. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే అనేది మరి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క చర్చా వేదిక ద్వారా ముందుకెళ్ళడానికి మేము ఆహ్వానిస్తున్నాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. నమస్తే. మరి ఈరోజు ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో గత ప్రభుత్వము ఏమీ చేయలేదు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదని మరి ప్రజల తిరుగుబాట, ఇది మీడియా ప్రభావమా లేకుంటే జనానికి విసుకొచ్చి మరి బీఆర్ఎస్ను ఓడగొట్టేసి మరి కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చిర్రు. మరి ఇప్పటికి వచ్చిన ఇంతకాలానికి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఎక్కడ కూడా నెరవేరే పరిస్థితి లేదు. బడ్జెట్ ఇవ్వమంటే బడ్జెట్ లేదు. కేసీఆర్ చేసిన అప్పులకు మేము మిర్చిలుగా కూడా సరిపోతుంది మా బతుకంతా, మేము ఏం చేయాలనేటువంటి అంటే ముందు తెలియదా మరి ఎలక్షన్లకు వచ్చినప్పుడు మరి అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టినప్పుడు ఎట్లా చేయాలనేది లేకుంటేనే మరి హామీలు ఇచ్చినవా అని మరి జనం అయితే ప్రశ్నిస్తున్నారు. మరి అంటే కాంగ్రెస్ మీద ఇప్పటికి కూడా జనానికి ఎందుకు తెచ్చుకునేవారని ఆయన అది ఏదో ఒకటి ఉండే, ఆడు మొండోడో గండోడో ఆడే మంచిగా ఉండే అనేటువంటి జనం మాత్రం ఆ విధంగా అనుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతేనా, ఇంకా భవిష్యత్తు ఇంకేమైనా చేసేటువంటి అవకాశం ఉందా? మరి 100% భవిష్యత్తు బంగారం ఉంటుంది. మీరు అన్నట్టు కేసీఆర్ను ఏం చేయలేదు అని అనలేము, కానీ చేయాల్సినంత చేయలేదు, చెప్పినంత చేయలేదు. బంగారు తెలంగాణ చేయలేదు, ఆయన అన్న బంగారు తెలంగాణ చేయలేదు. అసలు చేయాల్సినటువంటి కోరిక ఆయన లోపల కానీ ఆయన లోపల ఒక జిజ్ఞాస కనబడలేదు. ఆయన లోపల ప్రజలకు చేయాలన్నటువంటి కోరిక ఎక్కడ కనబడలేదు. ఫామ్ హౌస్కి పరిమితమైండు, ప్రగతి భవన్కి పరిమితమైండు, కుటుంబాన్ని ఎంకరేజ్ చేసిండు, కాళేశ్వరం కంప్లీట్ చేయలేకపోయిండు. నిజంగా చెప్పాలంటే ఒక దవాఖాన కట్టలే, ఒక గురుకులం కట్టలే, అప్పులు మాత్రం కుప్పలు అయిపోయినాయి అన్నటువంటి భావనతో ప్రజలు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ. యాక్చువల్గా ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అనే విషయంలో మీకు వచ్చినటువంటి దృష్టి, కాంగ్రెస్ ఏ తప్పులు చేసిందో మీరు అడిగితే నేను దానికి డైరెక్ట్ ఆన్సర్ ఇస్తాను. తప్పే ఉంది. వాళ్ళు అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో మరి ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చినా నేను అడుగుతున్నా సూటిగా. చాలా నెరవేర్చు. నేనేమంటున్నానంటే భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాలలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న ఏ రాష్ట్రంలో చేయని పనులు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి. అది అప్పుల రాష్ట్రంలో. ఇలా అప్పుల రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఫ్రీ బస్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది ఒక్కటే కాదు, 500కే సిలిండర్, 480 సిలిండర్ను 1200కు మోడీ కేసీఆర్ కొండపోతే 500కే సిలిండర్ ఇలా 48 లక్షల మంది తీసుకుంటూ ఉన్నారు. ఇలా ఉచిత విద్యుత్ గృహోపకరణాలకు, రైతులకు విద్యుత్ ఉచితం కాదు, గృహోపకరణాలకు కూడా 46 లక్షల మంది ఇలా ఉచిత విద్యుత్తును ఎంజాయ్ చేస్తూ ఉన్నారు 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి. అదొక్కటే కాదు, ఇలా అప్పుడు వాళ్ళకు 2-3 హాస్టల్లో సన్నం బియ్యం పెట్టి జబ్బలు తరుచుకున్నారు వాళ్ళు. వీళ్ళు హాస్టల్ పిల్లలకే కాదు, ఇలా కూలీ నాలు పోయేటువంటి పేదలు కూడా సన్నం బియ్యం తినాలని చెప్పి రాష్ట్రం మొత్తం సన్నం బియ్యం మరుస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కటి కాదు, ఎడ్యుకేషన్లో అన్ని యూనివర్సిటీలలో వీసీలను ఫిలప్ చేశారు, అన్ని పోస్టులు ఫిలప్ చేశారు. ఎడ్యుకేషన్ రంగాన్ని ఇలా అన్నిటికన్నా భారతదేశంలో ఒక చరిత్ర అయింది రేవంత్ రెడ్డి అంటే, జూన్ 1వ తారీఖు నాడు స్కూల్ ఓపెన్ అయితే ఇలా పుస్తకాలు, బట్టలు ఆన్ డేట్ 2 సార్లు, ఇప్పటికీ 2 సార్లు ఆ డేట్ నాడు పిల్లలకి ఇచ్చి విద్యకున్న ప్రమాణాలను పెంచుతూ కేసీఆర్ 5,000 పాఠశాలను, ఏకోపాధ్యాయులను మూసివేస్తే ఇలా మొత్తం తెరిచి వాటిని మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అడుగడుగున భారతదేశానికి అందరు ముఖ్యమంత్రులకు ఒక మార్గదర్శకమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పోతా ఉన్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇవాళ ఒక రోల్ మోడల్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి తెలంగాణకే కాదు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి ఒక పిల్లర్గా నిలవడానికి కారణం ఏంటంటే, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిద్రపోకుండా చేస్తున్నటువంటి పనులే. అనేక రకాలుగా రేవంత్ రెడ్డి ఇవాళ ఐటీ 65 అధునాతన, ఇవాళ ఏ ముఖ్యమంత్రి చేయలేదు, 65 అధునాతన ఐటీఐలు తీసుకొచ్చి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి పాలనతో దూసుకెళ్తా ఉన్నాడు. ఇవాళ మీరు ఇంత చెప్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచి ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ లేనటువంటి పాలన ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేదు.
లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు. రోజుకొక క్రైమ్ జరుగుతుంది హైదరాబాద్ నగరంలో, రాష్ట్రంలో రోజుకో మర్డర్ జరుగుతుంది. మరి ఎందుకు అట్లా 10-12 పోస్టులు దగ్గర పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ లేకుండా, క్యాబినెట్ విస్తరణ లేకుండా మొత్తం 12 ఒకటే మనం చేయగలిగేంత కేపబిలిటీ ఉంటుందా? ఒక సీఎంకి అన్ని పెట్టుకొని పోస్టులు అంటే ఈ హోమ్ మినిస్టర్ అనేది వెరీ ముఖ్యమైనటువంటి మన పార్ట్. మరి హోమ్ మినిస్టర్ను కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు అంటే ఏందన్నట్టు అది. ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా మరి ప్రభుత్వం అనేది హోమ్ మినిస్టర్ ఈ శాఖలను విస్తరింపజేయకుండా మొత్తం దగ్గర పెట్టుకొని కేసీఆర్ని అన్నారు. ఆయన దొర, ఆయన డిక్టేటర్, అన్ని పోస్టులు దగ్గర పెట్టుకుంటూ మంత్రి ఆయన హోమ్ మినిస్టర్ని పెట్టిండు, శాఖలు ఇన్స్టిట్యూట్ చాలా బ్రహ్మాండంగానే చేసిండు. కాకపోతే కొన్ని చేయాల్సే చేయకుండా మాత్రం ఆయన సొంతంగా అనుకోని ప్రజలకు నీడేముందో చేయకుండా గరీబుగానే ఉన్నోడు అయిండు. దానికి భిన్నంగానే ఈరోజు ప్రజలంతా ఆయనకు తీర్పు ఇచ్చిండ్రు. ఇంట్లో కూర్చోబెట్టిర్రు, ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిర్రు. ఫామ్ హౌస్ పాలన అన్నావు, సరే నువ్వు ఫామ్ హౌస్లో కూర్చో, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఆయన 10 ఏళ్ళు కష్టపడ్డావు, మంచి వచ్చాడో చేసినావు. మరి రేవంత్ రెడ్డి బాగా చేస్తాడో అని మేము నమ్ముతున్నాం అని చెప్పి తీసుకొచ్చిర్రు. మరి ఇప్పటివరకు నువ్వు కనీసం నీకు ఎందుకు భయం? మరి ఒక హోమ్ మినిస్టర్ పెట్టేంత ధైర్యం కూడా లేదా? దేనికి పెట్టలేకపోతున్నావు? అయితే యాక్చువల్గా కేసీఆర్ గురించి చెప్తే హోమ్ మినిస్టర్ తప్ప అన్ని ఆపిండు. మహమ్మద్ అలీ గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిండు కేసీఆర్ గారు. 6 నెలలు అన్ని పదవులు ఆపిండు. ఈవెన్ హరీష్ రావుకి వెళ్ళలేదు, రాజేందర్కి వెళ్ళి అందరికి పదవులు ఆపిండు. కేసీఆర్ ఆపినందుకు రేవంత్ రెడ్డి గారు ఆపిరని నేను అన్నాను. అయితే ఇక కేసీఆర్ పార్టీ ఏంటంటే అది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక స్టేట్ పాలిటిక్స్ ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మడి నిర్ణయాలు ఉంటాయి. స్టేట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకరు సొంతంగా కాకుండా ఉమ్మడి నిర్ణయాలు అంటారు. ఒక్కటి చెప్తా, ఉమ్మడి నిర్ణయాల్లో జాతీయ పార్టీ అయితే హోమ్ మినిస్టర్ పెట్టొద్దని రాహుల్ గాంధీ చెప్తారా, సోనియా గాంధీ చెప్తారా? ఏమంటారంటే హోమ్ మినిస్టర్ పెట్టకపోవడం కాదు, దీంట్లో ఉన్న ట్విస్ట్ ఏంది అసలు? ఇప్పటి వరకు జనానికి ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ గా చాలా మంది ప్రశ్నిస్తున్నారు, ఎందుకు రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేని పాలన సాగుతుంది, ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి భయపడుతుండ హోమ్ మినిస్టర్ ఆయనకు ఎవరికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేకుంటే విజయశాంత్కో ఎవరికో ఒకరికి ఇస్తే నా పవర్ అంతా పోయి నన్ను ఏమైనా చేస్తారా, ఏంది నా పోస్ట్ పోతుందా, నాకు ఏమైనా ఎసరు పెడతారా, దేనికి భయపడుతున్నారు? మరి హోమ్ మినిస్టర్ లేకుండా పాలన ఎట్లా జరుగుతుంది రాష్ట్రంలో? ఎక్కడైనా ఉందా దేశంలో రాష్ట్రాలలో? మనకు తెలిసి ఉందా? ఖచ్చితంగా అంటే పదవులు అనేవి మార్పులు అనేవి జరుగుతాయి. హోమ్ మినిస్టర్ పెట్టకుండా పాలన జరుగుతుంది అనేది అది కరెక్ట్ కాదు. 100% ముఖ్యమంత్రి కన్నా పెద్ద పోస్టు హోమ్ మినిస్టర్ పోస్ట్ ఏం కాదు. ఇక్కడ హోమ్ మినిస్టర్ పెట్టడానికి ఎవరికి క్యాపబుల్ అవుతారు, ఎవరికి ఇవ్వాలన్నటువంటి సమాలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 100% హోమ్ మినిస్టర్ వస్తుంది. ఇప్పుడు కావలసినటువంటి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ రేవంత్ రెడ్డి కేపబిలిటీ ఉన్నోడు కావాలనుకుంటున్నా, అందరు కేపబిలిటీ ఉంది కాబట్టి ఇస్తే ప్రమాదం అనుకుంటున్నా. అసలు ప్రమాదం అనేది కేపబిలిటీ ఎవరు? ఇప్పుడున్న ఈయన కంటే సీనియర్లు, ఏళ్ల తరబడి 40 ఏళ్ళు 50 ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ లీడర్లు నియమటుండ్రు. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి నువ్వు ముఖ్యమంత్రిని కరువు కానీ నీకంటే ముందు నుంచి చెప్పాను, నువ్వు కాంగ్రెస్లో పనిచేసినోడు, రాష్ట్ర రాజకీయాలు తెలిసినోడు, వివిధ శాఖలలో పనిచేసిన వాళ్ళకు హోమ్ మినిస్టర్ చేసేంత కేపబిలిటీ ఉండదు రాష్ట్రం కాంగ్రెస్ లో. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్లో ఉండి సీనియారిటీ పెంచుకోనికే మూలకు వండి అధికారం వచ్చినప్పుడు పదవులు తీసుకునేది కాదు. ఇవాళ కాంగ్రెస్ను అధికారంలో తెచ్చిన లీడర్ కావాలని ప్రజలు కోరుకుంటారు. ఇవాళ ఏం చేస్తారు, మేము పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం కానీ తింటాం మూలకు వంతాం, అధికారం వస్తే పదవులలో ఫస్ట్ ఉంటాం. అది కాదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, భుజాన వేసుకున్నాడు, 24 hours కష్టపడ్డాడు, ఇలా పార్టీని అధికారంలో తెచ్చుకున్నాడు. దేశంలో కాంగ్రెస్ భారతదేశంలో మొత్తంలో లాస్ అయిన తెలంగాణ రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి కేసీఆర్, భయంకరమైనటువంటి మోడీ రాజకీయాలను తట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి రేవంత్ రెడ్డి యొక్క పాత్ర ప్రధానమైనది. దాన్ని హైకమాండ్ గుర్తించింది. ఇక్కడ 100% క్యాపబుల్ పర్సన్, అన్ని పోస్టులు అందరికి డిస్ట్రిబ్యూట్ అంత కేపబిలిటీ ఉన్నాయనే ప్రభుత్వం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యేంతవరకే ఆయన క్యారెక్టర్ అది అయిపోయినాయి. కానీ అప్పటికి అంటే నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని నువ్వు ఒక రాజ్యాంగాన్ని రచించుకొని రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడిస్తే సరిపోద్దా? ఈ రాష్ట్రానికి భారత రాజ్యాంగం నడవాలా, లేకుంటే కాంగ్రెస్ రాజ్యాంగమా, రాహుల్ గాంధీ రాజ్యాంగమా? ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది కోరుకుంది ఈ సోషల్ మీడియాలో అందరూ కష్టపడి ఈ కేసీఆర్ ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పి అంత ఘోరంగా ఇచ్చేసి అది నిన్ను గెలిపించుకుంటే బీసీలు అధిక శాతం ఉన్నటువంటి బీసీలు నీకు కానీ రారు, వాళ్ళకు పదవులు రావు, ఏ శాఖలలో కూడా వాళ్ళకు పెద్ద పెద్ద పోస్టులు ఉండవు. దేంట్లో చూసినా రెడ్డి 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 రెడ్డిలేనా? ఈ రాష్ట్రంలో మీ ఓట్లతో మీరు గెలిచిర్రా, మేము వేస్తే గెలిచిర్రా? బీసీల ఓట్లతో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఒక
కమిటీని పంపిస్తే మన కర్ణాటక నుండి విద్యాశాఖ మంత్రి వస్తే మేము అందరం కూర్చున్న 100 మంది ఇంటలెక్చువల్స్ పిలిచి మాట్లాడిండు. ఇక్కడ అధిక శాతం ఉన్నటువంటి బీసీ ఓటు బ్యాంక్ తోటి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, వస్తే ఖచ్చితంగా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పినటువంటి రాహుల్ గాంధీ నిన్నాడని కూడా నువ్వు లెక్క చేయకుండా ఇలా ఏ పదవులలో కూడా చూసినా రెడ్డిలు అధికారులు వాళ్ళే ఉంటారు, నామినేటెడ్ పోస్టర్ల వాళ్ళే ఉంటారు, ప్రతి దాంట్లో వాళ్ళే. అంటే బీసీలు ఓట్లు వేస్తానికి మాత్రమే పనికొస్తారా? ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రథసారథి ఎవరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి రథసారథి. పార్టీ అధ్యక్షుడు ఎవరు? పార్టీ అధ్యక్షుడు ఇచ్చిండు గౌడ్, బీసీ మహేష్ కుమార్ గౌడ్. ఎందుకు ఇచ్చిండు? ముఖ్యమంత్రి పొన్నమన్న ఏ క్యాస్ట్? గౌడే. పొన్నమన్న గౌడే కదా. శాతం ఎంతమంది? మా కొండ సూర్యకి ఎంతమంది బీసీలు ఎంతమంది ఉన్నారు? గెలిచిన మెజార్టీ దాంట్లో గెలిచిన వాళ్ళకి సీనియర్లకు అందరికి కూడా బీసీలకు ఇచ్చారు. రేవంత్ రెడ్డి సార్కు పెట్టిన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో మీ ఓటు బ్యాంక్ ఎంత, మీకు వచ్చిన పదవులన్నీ, మా బీసీల పదవులన్నీ, ఎస్సీల పదవులన్నీ, ఎస్టీల పదవులన్నీ నిన్న మొన్న ఇచ్చిండు ఒక ఆయనకు ఎస్టీకి. ఏది ఒక స్పీకర్ గానే ఇచ్చిండు ఆయనకు, డిప్యూటీ స్పీకర్ గా. మరి ఇప్పుడు ఇలా మంత్రి పదవి కావాలని వాళ్ళు అంటుంటే స్పీకర్ పదవి ఇచ్చి కూర్చోబెట్టిరు. నేను ఒక నిమిషం అన్నా, నేనేమంటే నేను నీకు అవకాశం ఇస్తున్నా. బీసీలో ఒక 10 మంది పేర్లు చెప్పు, ఎవరికి రాలేదు నువ్వు చెప్పు. నువ్వు లక్షల మంది 10 మందిలో ఎవరికి అన్యాయం జరుగుతుంది? 10 మంది పేరు చెప్పు నువ్వు. నీ బీసీలకు ఎవరికి రాలేదో? మదియాస్కి పరిస్థితి ఏంటి? మదియాస్కి ఏ స్థాయి లీడర్ ఆయన ఎందుకు ఓడిపోయింది ఎల్బీ నగర్ నుంచి? నడుస్తుంది రాజకీయాలు అట్లా కాదు, తెలియదా? మదియాస్కి సీనియర్ లీడరే. ఆయన నిజామాబాద్లో చేసేది, ఆయన వద్దు అంటే పట్టుబట్టి వచ్చిండు, ఖచ్చితంగా పర్వాలేదు, కష్టపడ్డాడు, ఆయన డౌట్ లేదు. ఇక్కడ హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. ఆ పొజిషన్ లేదు అన్నగానే వచ్చిండు. నేను చెప్తా ఉన్నా, ఎవరికి బీసీలకు ఎవరికి అన్యాయం జరిగిందో 5 మంది పేరు చెప్పు. క్యాబేబుల్ మేమెంతో మాకంతే అనేటువంటి నినాదం చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి దాని మీద కట్టుబడి లేకుండా సొంతంగా వ్యవహరిస్తున్నందుకు రాహుల్ గాంధీ కూడా ఈయన విషయంలో కొన్ని సందర్భాల్లో అక్కడ అపాయింట్మెంట్ కూడా లేనటువంటి సందర్భాలు మనం ఢిల్లీలో పోయినప్పుడు కూడా చూసినాం. ఎందుకంటే ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి సమాచారం ఈయన గెలవక ముందుకు ఎట్లుండే, రాష్ట్రంలో రాజకీయాల కోసం అధికారం రావడం కోసం ముఖ్యమంత్రి కావడానికి ఎన్ని మ్యానిపులేట్ చేసిండు, ఎంత కష్టపడ్డాడు, ఆ కాంగ్రెస్ ఎక్కడో ఉన్నదాన్ని ఏ విధంగా తీసుకొచ్చిండు, ఎంతమంది లీడర్స్ను బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళను లాక్క రాగలిగిండు, ఎంత డబ్బు ఖర్చు. అదొక పార్ట్ అప్రిషియేట్ చేద్దాం రేవంత్ రెడ్డిని. ఇలా ఎక్కడో కనబడకుండా పోయేటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక్కడే ఒక చేతితోటి నిలబెట్టినటువంటి ఘనత ఉంది. వెరీ హ్యాట్స్ అప్ రేవంత్ రెడ్డికి, నేను కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. బట్ మీరు వచ్చిన తర్వాత మీరు చెప్పిన హామీలు ఏవైతున్నాయో, ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పదవులు కానీ స్కీములు కానీ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరిగేటువంటి దాఖలాలు ఎక్కడ కనిపిస్తలేవు. ఈ రోజు మీకు కనిపిస్తలేవు, కానీ ఏ నిర్ణయం తీసుకున్న తెలంగాణలో అది చరిత్రనే. బీసీ కులగణన చేసిన ఇవాళ 6,000 కోట్ల రూపాయలు యువకులకు ప్రోత్సహించి కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన, ఇవాళ జాబులు ఇచ్చిన దేశ చరిత్రనే తెలంగాణ ఒక రికార్డు స్థాయిలో ఉంది. చాలా జాగ్రత్తగా మీరు ఒకసారి పరిశీలిస్తే అన్నిట్లల్లో రికార్డు స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల నేను సూటిగా అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు 2 అయినటువంటి ఒక పెద్ద దవాఖాన్లు ఉంటాయి. ఇటు గాంధీ ఇటు ఉస్మానియా దవాఖాన్ ఉంటుంది. దాంతోపాటు చిన్న చిన్న దవాఖాన్లు నెంబర్ ఆఫ్ ఉంటాయి. అయితే మనకు వచ్చిన ఎపిడమిక్ టైంలో, కరోనా టైంలో చూసినట్లయితే మన దవాఖాన్ల పరిస్థితి ఏందో ఇప్పుడు ఒకసారి మీరు వెళ్ళి చూద్దాం, మన ఇద్దరం పోదాం టీము. ఇప్పటికీ కేసీఆర్ చేయలేని పనులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈయన చేయలేనటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నటువంటి వాటిని విస్మరించి మర్చిపోయి ఆయన స్వలాభం కోసము స్వార్థంగా చేసినటువంటి పనులు అవి మేము ఫుల్ఫిల్ చేయడానికి వచ్చినామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేయలేని పనులను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఈ పీరియడ్ వరకు ఏం చేసిందనే నేను ప్రశ్నిస్తున్నాను. ఓకే, మీరు ప్రశ్న అడుగుతారు కానీ మళ్ళీ నాకు జవాబు కంప్లీట్ కాకమని 100%. మీరు బీసీల విషయంలో ఇవాళ రాహుల్ గాంధీ మేమెంతో మాకన్న విధానం లోపల బీసీలకు మెయిన్ పాత్ర అంటే వాళ్లకు ఒక ప్రియారిటీ ఎన్నిక ప్రయత్నం చేస్తుంది. ట్రైనింగ్ అవుతున్నారు. ఇప్పుడు చాలామంది 70% ఆఫ్ ద పోస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పుడు పార్టీ పదవులలో వచ్చినాయి.
అంటే రాహుల్ గాంధీ చెప్పిన విధంగా ఎవరైతే డబ్బు పరంగా కానీ లేకుంటే పార్టీ పరంగా కానీ పనులలో ఇంతవరకు క్రియాశీలక పాత్రలో లేని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ పెద్దపీట కల్పించి భవిష్యత్తు లీడర్లను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క పాత్ర పెద్ద ఎత్తున పెరగబోతూ ఉన్నది. రాహుల్ గాంధీ ఏదైతే చెప్తా ఉన్నారో అది అవలంబించి చూపిస్తూ ఉన్నారో 100%. మీరు అన్న దానికన్నా ఇలా ప్రతినిధుల యొక్క ప్రాతినిధ్యం తక్కువ ఉన్నా రేపు భవిష్యత్తులో ఈ ప్రాతినిధ్యం రాహుల్ గాంధీ మాట ద్వారా ఆయన సూచనల ద్వారా భారతదేశంలో పెద్ద ఎత్తున పెరగబోతుంది. దాంతోపాటు మీరు నిధుల విషయానికి మీరు నెక్స్ట్ అడిగినటువంటి క్వశ్చన్, కేసీఆర్ చేయనటువంటి పనులు తెలంగాణ రాష్ట్రంలో ఇవి నీరున్నటువంటి సమస్యల్ని వెలికి తీసి చేసినటువంటిది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకి ఇన్ని నెలల ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనతో పోల్చుకుంటే 18 నెలల పాలన పోయినటువంటి ముందు చూపు. రేవంత్ రెడ్డి పాలన అయిపోలే. రేవంత్ రెడ్డి వచ్చేదాడు అబ్రగదబ్ర అని చెప్పి అన్ని పనులు ఒకేసారి కావు. ఇలా అప్పుల రాష్ట్రంలో అప్పులు కడుతూ వాళ్ళ అప్పులు చెల్లిస్తూ గవర్నమెంట్ అంటే ఆ బ్యాంకుల దగ్గర పరువు నిలబెట్టుకుంటూ నెలకు జీతాలు ఇస్తూ కేసీఆర్ పొజిషన్ ఎట్టుందంటే ఒక నెలకు ఒకసారి జీతం ఇచ్చాడు లాస్ట్ మూమెంట్లో, డబ్బులు వెళ్ళలేని పరిస్థితి. అంటే కేసీఆర్ కనుక మళ్ళీ వస్తే ఇది ఆల్మోస్ట్ కథం కానీ పరిస్థితికి వచ్చింది. కానీ ఇలా విద్యుత్ సంస్థలు 200 కోట్ల 2 లక్షల కోట్ల బడ్జెట్ల అప్పులో మునిగిపోయినటువంటి విద్యుత్ సంస్థలను కరెంటు కినికి మనకుండా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కటి కాదు, అన్ని రంగాలను ఇలా ధరని తీసుకొస్తే టోటల్గా 12 లక్షల కేసులు ఉన్నాయి దాని మీద. ఇలా మొత్తం పడిపోయి దగ్గరికి వచ్చింది. టోటల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. కాస్త కాలం ఎత్తేసినటువంటి కేసీఆర్ కూడా రెవెన్యూ వ్యవస్థ సదస్సులు నడుస్తున్నాయి ఊళ్ళల్లో. ఇలా పరిపాలన ఫుడ్ మీరు ఎలక్ట్రిసిటీ దాని మీద ఒక మాట నేను మళ్ళీ మర్చిపో, ఎలక్ట్రిసిటీ దాని మీద ఇన్ని కోట్ల నష్టం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ వల్ల అన్నారు. మరి 24 గంటల కరెంటు ఇంతవరకు ఎవరు చేయనటువంటిది ఒక గొప్ప త్యాగం చేసి కేసీఆర్ హయాంలో ఆయన తీసుకొచ్చినటువంటిది. ఇప్పటికి చెప్పుకునేది గొప్పగా ఏం చెప్పుకోవచ్చు అంటే హ్యాట్సప్ చెప్పేటువంటిది కేసీఆర్కు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ అనేది రాష్ట్రంలో తీసుకొచ్చిన దానికి అదొక గొప్ప విషయంగా తీసుకున్నాం. అంటే దీనివల్ల గరీబులకు ఏమన్నా ఒరిగేది ఉందా, లేకుంటే ఈ 24 గంటల కరెంటు వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు 24 గంటలు అప్పుడు వాళ్ళకు టైం టు టైం అనేది కొన్ని గంటల వరకే కరెంట్ ఉంటుండే, వాళ్ళ ఇండస్ట్రియల్స్ నడుస్తుండే. మరి వాళ్ళు 24 గంటలు ఉండడం వల్ల గరీబులకు మధ్యతరగతులకు బెనిఫిట్ అవుతుందా ఆయన తీసుకొచ్చిన స్కీమును? మరి బడా పెట్టుబడిదారులకు ఈ కార్పొరేట్ సెక్టార్లకు ఉపయోగపడుతుందా? అంటే కార్పొరేట్ సెక్టార్లకు బడా బాబులకు పనికొచ్చేలాగా తీసుకొచ్చినటువంటి 24 గంటల కరెంటును మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించి దాన్ని ఎందుకు తీసేయలేకపోతుంది? మరి అంటే ఆయన 24 గంటల కరెంట్ను వ్యతిరేకించారు కాంగ్రెస్ పార్టీ. ఏదైతే 24 గంటల కరెంటు ఇస్తున్నాను చెప్పిన కేసీఆర్ నీ యొక్క లా బుక్లు తీసుకురా, నీ ఏవైతే నీ సబ్స్టేషన్లో ఉన్న బుక్స్ నువ్వేవైతే ఎంట్రీ చేస్తావు బుక్స్ చూపించమంటే 12 గంటలు 15 గంటల కరెంటు మాత్రమే ఇచ్చి 24 గంటల పేరు చెప్పుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండలను పట్టుకొని సబ్స్టేషన్కి పోయి ఆ లా బుక్లు తీసుకొని కూర్చితే అక్కడ 12-13 గంటలు మాత్రమే నమోదైన పరిస్థితి. దాన్ని అన్నారు. కానీ ఇలా రైతులు మ్యాక్సిమం ఉచిత కరెంటు ధనవంతులకే లాభం అవుతుంది. కానీ ధనవంతుడు చేసిన రైతు ఆహారాన్ని పండిస్తాడు కాబట్టి ఇక్కడ ఎక్కువ భూమి రైతు తక్కువ భూమి రైతు కాదు, ఆహారం ఉత్పత్తి చేసే రైతుకు లాభం చేసే విధానంగా 24 గంటల కరెంటును ఖచ్చితంగా కాంగ్రెస్ కోమటిరెడ్డి సబ్ స్టేషన్ పోయి ఎన్ని గంటల కరెంట్ ఇచ్చారు? 6 గంటలు 8 గంటలు 12 గంటలు అంటారు. 24 గంటలు రికార్డ్ అయినట్టు ఎక్కడ లేదంటారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 18 నెలల నుంచి కూడా అదే రికార్డ్ అవుతుందా? 24 గంటలు ఉంటుందా? ఆల్మోస్ట్ రైతులకు ఎనఫ్ కరెంట్ అయితే వస్తుంది. ఎనఫ్ కరెంట్ అంటే ఎన్ని గంటలు? 24 గంటలు ఇచ్చిందంటేనే దాని మీద పరీక్ష ఎగ్జామ్ పెట్టి కేసీఆర్ నువ్వు చీట్ చేస్తున్నావు, 24 గంటలని మైకులలో చెప్తున్నావు. ఇక్కడ ప్రాక్టికల్గా పోయి చూస్తే ఫిజికల్గా మాత్రం అక్కడెక్కడ కూడా 12 గంటలు 8 గంటలు 6 గంటలు వచ్చేటువంటి మూమెంట్ అక్కడ రికార్డ్ బుక్లో చూస్తే ఉంది అని చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి. మరి ఇప్పుడు మీ 18 నెలల కాలంలో ఉన్నటువంటి ఈ కరెంటు మనం ఇచ్చేటువంటిది ఎన్ని గంటలు అవుతుంది అనేది వాళ్ళు చెప్పగలుగుతారా? మినిమం 20 గంటల పైన ఇస్తారు. 20 గంటల పైన అంటే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి 24 గంటలు చెప్పిందని కూడా మనం వేయలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. అంటే అవసరం ఎంతో ఖచ్చితంగా ఇస్తారు. అవసరం అంతే ఉంది. రైతులకు విద్యుత్ దొరకలేదనే పరిస్థితి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 18 నెలలున్న వ్యతిరేకత మాత్రం బాగా వస్తుంది. ఎక్కడ పలకరించినా ఏ ఒక సోషల్ మీడియా అయిపు తప్ప
కాంగ్రెస్ మీకు ఒకటి చెప్తాను, కాంగ్రెస్ మీద రాజీవ్ వికాస్ పథకం అని ఒకటి పెట్టిండ్రు, రాజీవ్ యువ వికాసం పథకం అని ఒకటి పెట్టిండ్రు. అందరికి నిరుద్యోగులకు డబ్బులు సమకూరి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి ప్రభుత్వం చేయూతను ఇస్తుంది అనేటువంటిది ఒక నోటిఫికేషన్ వేసి దానికి ఎన్ని రకాలుగా పెట్టారంటే వాళ్ళు సర్వం నానా ఇబ్బందులు పడి దానికి సరైన మీకు ఒకటి చెప్తా, నోటిఫికేషన్ ఇచ్చిన రాజు ఉన్నటువంటి గైడ్ లైన్స్ చివరి వరకు మన సెలక్షన్ వరకు కూడా ఆ గైడ్ లైన్స్ రోజుకో తీరుగా మార్చుకుంటా డైలమాలో పెట్టినటువంటి పరిస్థితి మెజార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ఏం చెప్తున్నారంటే ఇందిరా మిల్లలో అదే ఇస్తుంది, ఇందిరా మిల్లలో అదే పెట్టారు. ఇందిరా మిల్లు అప్లై చేసుకునే వాళ్ళకు 3 దఫాలుగా పెట్టారు. ఇల్లు లేని నిరుపేదలు అంటే భూమి లేదు, ఇల్లు లేదు, ఊర్లో ఒక పార్ట్ ఏ అంటే ఇల్లు లేనోనికి అక్కడ స్థలం ఉండి రేకులతో ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు. మరి అక్కడ ఊళ్ళో స్థలము లేదు, ఇల్లు లేదు, వాని పరిస్థితి ఏంది? తర్వాత హైదరాబాద్ నగరంలో ఉండేటోళ్ళ పరిస్థితి, ఇక్కడ జాగా ఉండదు, ఇల్లు ఉండదు, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామనేది ఒకటి. అయితే ఇది ఎంత పారదర్శకంగా జరుగుతుంది ఈ సెలక్షన్ అనేది అంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కట్టించినటువంటి ఇళ్ళని ఇప్పటికీ ఆక్యుపేషన్ లేకుండా ఎవడు గరీబుడు మడు ఇల్లు లేని నిరుపేద లెవెల్లో గుర్తించి లేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఫెయిల్ అయితే మరి ఇప్పటి 18 నెలల్లో కట్టినటువంటి ఇళ్లను కూడా ఎవరు నిజంగా ఇల్లు లేనటువంటి నిరుపేదని గుర్తించి లేని పరిస్థితిలో ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్? మీరు గుర్తెచ్చుకోవాలి ఏంటంటే పాలన అంటే ఏందో ఇప్పుడు చూడడానికి ఇల్లు లేని వానికి ఇల్లు, వానికి భూమి లేని వానికి గ్రామ పంచాయతీల భూమి కనుక దొరికితే ఆ గ్రామం లోపల ఫస్ట్ ఆనికే ప్రియారిటీ. ఇల్లు లేదు, భూమి లేదు, భూమి అవైలబుల్ గ్రామ పంచాయతీలు ఉంటే చూపిస్తే ఇమ్మీడియట్గా వానికి ఇల్లు పక్క. దీనికి ఏమైనా కమిటీ వేసిండ్రా? గ్రామస్థాయి కమిటీలు ఎక్కడ జరుగుతుంది ఇంప్లిమెంటేషన్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ని మొత్తం గ్రామ పంచాయతీలలో ఎక్కడ ఏ గ్రామ కమిటీ ఇస్తుందా వాళ్ళ పార్టీ వాళ్ళు కార్యకర్తలకు వాళ్ళకు రాస్తుండ్రా? అక్కడ ఉన్నటువంటి ప్రజలే కదా. అంటే కేసీఆర్ విమర్శించేటప్పుడు కేసీఆర్ కంటే భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనా ప్రజలకు నమ్మించేలాగా చేస్తుందా? నిజంగానే జెన్యూన్ గా కేసీఆర్ కంటే భిన్నంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఎవరైతే గరీబులుగా మిగిలినటువంటి వాళ్ళు ఉందో ఎలాంటి ఫలాలు అందనటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సచ్చినటువంటి వాళ్ళు అమరవీరుల కుటుంబాలకు తర్వాత తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ నిరుద్యోగులు, ఓయూ స్టూడెంట్స్, నిరుద్యోగ యువత, కవులు, కళాకారులు ఇంతమందికి న్యాయం చేయనటువంటి కేసీఆర్ ను ఫామ్ హౌస్ పంపి ఇవాళ 18 నెలల కాలంలో మరి మిగిలినటువంటి ఎవరైతే అనగారినటువంటి వాళ్ళలో తెలంగాణ కోసం తెగించి కొట్లాడినటువంటి అంతమందికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం వాళ్ళకు న్యాయం చేస్తుంది? ఏ పదవులు డామినేటెడ్ పోస్టులు ఇస్తుండ్రు పిలిచి, ఏ పదవులలో వాళ్ళను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుండ్రు? నీకు మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఎంతమందికి కోటి రూపాయలు ఇచ్చిండ్రు? ఎంతమందికి కేసీఆర్ మొక్కుబడిగా చేసే నేనేమంటే కేసీఆర్ అమరుల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తాను, 4-5 ఇచ్చిండు, ఎస్సీలకు భూమి ఇస్తాను, 4-5 ఇచ్చిండు. ఇల్లు కూడా అంటే ఇదేంటంటే పేపర్ మీడియాకు పెట్టి చూపించి చేస్తామని చెప్పేటువంటిది తప్ప ప్రణాళికబద్ధంగా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంత జనాభా ఉండు లేని వాళ్ళు దాన్ని కౌన్సిలింగ్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ చేసుకొని చేసినటువంటిది పారదర్శకంగా మాత్రం పోయిన ప్రభుత్వం కాదు, ఇంకా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరు కూడా చేయలేదు. ఇవాళ మొత్తం ఎక్కడ ఇప్పుడు జరుగుతా ఉంది. నువ్వు క్షేత్రస్థాయిలో నీకు ఎక్కడ జరగలేదు చెప్పు. నువ్వు ఏ ఊర్లోనైనా పోయి తెలుసుకో. ఇలా ఇల్లు లేని నిరుపేదకు కాకుండా ఇల్లు ఉన్నోడు కనుక ఎవడైనా ఇల్లు తీసుకుంటే వాటి మీద ఏ శిక్ష ఉందని చూసుకుంటే ఒకసారి ఎంత పేదరికానికి పేదలకు జరిగేటువంటి పీక్ పడేస్తాం ఖచ్చితంగా. నిరుపేదలకు మాత్రమే ఇలా ఇండ్లు వస్తూ ఉన్నాయి. ఇలా పేదరికంలో ఉన్న వారికంటే ప్రభుత్వం చాలా పారదర్శకంగా అవుతుంది. ఇప్పుడు జరిగే చరిత్రలో మీరు చూస్తారు, రేవంత్ రెడ్డికి 18 నెలల డెడ్ లైన్ కాదు, ఆయన డెడ్ లైన్ 5 years, 5 సంవత్సరాల లోపల శభాష్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన అంటే ఇది అని. ఇంతకు సర్పంచులు ఉన్నారు, సర్పంచుల పంచాయతీ అవుతుంటే చచ్చిపోయినారు చాలా మంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాల్లో చిన్న కాంట్రాక్టులు చేసుకొని గ్రామస్థాయిలో వాళ్ళు కంట్రోల్ పోయిందనుకుంటే గుడిసెలాలు ఉన్నోడు కూడా సర్పంచ్ గెలిచి వాడు కూలిపని పోకుండా కూడా సర్పంచ్గా చేసినోడు, వాళ్ళు వృత్తి చేసుకుంటే సర్పంచ్గా పనిచేసిన వాళ్ళు ఎన్ని వందల మంది సర్పంచులు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చిన్న కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు అభివృద్ధి చేసుకొని ఆ బిల్లులు రాక చచ్చిపోయిన వాళ్ళు సావంగా మిగిలిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అసెంబ్లీ ముట్టడి చేసి రకరకాలుగా బట్టలు ఇప్పేసుకొని అర్ధనగ్న ప్రదర్శనలు ఇన్ని చేసినప్పటికీ ఏమంటే మీ
కేసీఆర్ అయిపోయింది పంపించారు. ఇవాళ వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇప్పుడు వచ్చిన డబ్బులు మొట్టమొదట నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒకటే రిక్వెస్ట్, రాగానే పొంగులేటి సుధాకర్ రెడ్డి మన వీళ్ళకు వెంకరెడ్డి వీళ్ళకేమో వాళ్ళకి రావాల్సినటువంటి కాంట్రాక్ట్ డబ్బుల్ని వాళ్ళు వచ్చిన నిధులలో తీసుకున్నారు. మరి సర్పంచులకు వాళ్ళ పరిస్థితి ఫస్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈ గరీబ్ సర్పంచులు అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళకు ఆయనకు వచ్చినా కూడా అదే కదా. మీకు కొత్త అప్డేట్ తెలుసో తెలియదో, సర్పంచుల ఎంపీటీసీల బిల్లులు అన్ని క్లియర్ అయిపోయినాయి, అన్ని క్లియర్ కాలే. నిన్న కూడా మొన్న పెట్టి నేను ఇప్పుడు ఇప్పుడు ఆ యాదవ్ అంటే ఆయన సంఘం అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన మొన్న కూడా బట్టలు ఇప్పేసుకొని రోడ్డు మీద బరివాతలో కూర్చుంటే మొన్న కొంత బడ్జెట్ పెట్టినట్టు మాక్సిమం అన్ని బిల్లులు క్లియర్ అయిపోతా ఉన్నాయి. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో ఉన్న పాలించినటువంటి వాళ్ళు ఇలా సర్పంచ్ లాస్ట్ మూమెంట్లో వీళ్ళు నిధులు ఇచ్చి ఎగ్గొట్టిపోతే 2018 ఉన్నాయండి. 2023లో ఎలక్షన్ జరిగితే 2018-19 బిల్లులు కూడా విడిచిపెట్టిపోతే ఈ ప్రభుత్వం మీద పడుతున్న బార్డర్ను ఎవరిని చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితులు కూడా ఇలా ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని ప్రజలను జాగ్రత్త కాపాడుకుంటూ ఇలా మీడియా యొక్క అంటే వాళ్ళకు కూడా వాస్తవాన్ని అంటే మీద దుమ్మెత్తి పోసిన వాస్తవమైన పరిస్థితులు వాళ్ళ తర్వాతనైనా అర్థం చేసుకుంటారని చెప్పి చాలా జాగ్రత్తగా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉన్నది, పారదర్శకంగా జరుగుతూ ఉంది. పేదరిక నిర్మూలన జరుగుతుంది, విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి, వైద్యం కూడా పెద్ద ఎత్తున 5 సంవత్సరాల్లో హాస్పిటల్స్ రాబోతూ ఉన్నాయి. మల్టీ హాస్పిటల్స్ అంటే మంచి అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఇది పరిగణించబడుతుంది. హైదరాబాదు ప్రపంచంలో దృష్టిలో ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ గ్రేటెస్ట్ సిటీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో త్రూ అవుట్ ద వరల్డ్. ఇట్ విల్ బి. మీరు అన్నట్టు ఇలాంటి డైలాగులు స్పీచ్లు మనం ఇచ్చేటి అందరిచ్చేటి నేను చెప్తా. ప్రాక్టికల్గా పోయి చూసినప్పుడు నేను చెప్తున్నా, విద్య వైద్యము ఈ రెండు పారదర్శకంగా లేవని నేను నిరూపిస్తా. ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఎన్ని ప్రభుత్వాలు తర్వాత మీరు మాట్లాడితే లెక్క ఇప్పుడు పునాదులు పడ్డాయి, నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు దానికి బేసికే 1వ తారీఖు నాడు పుస్తకాలు విద్యా వ్యవస్థలో ఈ ఫీజు ఈ నియంత్రణ కమిటీ అనే దాన్ని ఇప్పటి 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం కూడా విస్మరించి అడ్డగోలుగా కార్పొరేట్ సెక్టార్లో అడ్డగోలు ఫీజులతోటి మామూలు మధ్యతరగతి గరీబుళ్ళు ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితికి నెట్టినటువంటి బీఆర్ఎస్ను ఇలా ఇంటికి పంపించి మరి 18 నెలల కాలంలో ఇవాళ అకాడమిక్ ఇయర్ నిన్న స్టార్ట్ అయింది జూను. మరి ఈ ఫీజు నియంత్రణ కమిటీ అనేది ఇలా అమలు జరుగుతుందా? ప్రతి స్కూల్లో కాలేజీలో డొనేషన్ల పేరుతోటి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ స్కూళ్ళలో కార్పొరేట్ స్కూల్లో కానీ డొనేషన్ల పేరుతోటి రకరకాలుగా లక్షలుగా వసూలు చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఇప్పటికీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏమి యాక్షన్ చేయబోతుంది? ఖచ్చితంగా దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫీజుల విషయం లోపల హైదరాబాద్ నగరంలో విద్యా వైద్యం అనేది అత్యంత ప్రమాదకరంగా తయారైంది. అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిందంటే వాళ్ళ భూములు అమ్మాల్సిందే, మన ఆశలు అమ్మాల్సినటువంటివి పీక్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు ఖచ్చితంగా నాశనం చేస్తున్న హాస్పిటల్ మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి, వీళ్ళ ఉక్కుపాదం మోపాలి. సేమ్ కాలేజీల మీద పెద్ద దందా అయిపోయింది, పెద్ద ఎత్తున ఇలా కోట్ల చేతులు మారుతూ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలలో జరుగుతున్నటువంటి దోపిడీని కూడా ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఎంత ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ దిశగా 100% పోతా ఉన్నది, అడుగులు పడతా ఉన్నది. అది ఇంతవరకు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. హ్యాట్సాప్. ఖచ్చితంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయకుండా మరుగున పడి, ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ డిక్టేటర్గా పోతున్నాడు కేసీఆర్, దొరైజం చలమని చేస్తున్నాడు, ఈ రాష్ట్రంలో ఎవరిని మాట్లాడట్లేడు, ప్రశ్నించే గొంతులను ఉక్కుపాంతో తొక్కేస్తున్నాడు అని చెప్పేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు తెచ్చుకుంటే మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. ఎవడన్నా నాలాంటి వాడు ప్రశ్నించినా కూడా ప్రశ్నించే రైట్, దట్ ఈస్ డెమోక్రటిక్ రైట్. ఏదైనా ప్రభుత్వాన్ని ఇటు ప్రతిపక్షం ప్రశ్నించాలి, ప్రజల తరఫున మనం ప్రశ్నిస్తాము. మనం ఈ వ్యవస్థలో జరిగేటువంటి ప్రజలకు ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ మీద మనం ఎప్పుడైనా గొంతెత్తి మాట్లాడతాం. అంటే గత ప్రభుత్వమే తొక్కిపడేసింది, ఈ కేసులు పెట్టిరు, జైలు పెట్టిరు అంటే ఇవాళ ప్రశ్నించే తత్వాన్ని ఎవరు చంపలేడు. ఇవాళ రాష్ట్రంలో చూస్తే కగారు పేరుతోటి నక్సలిజం చంపాలని చూస్తున్నారు కేంద్రం. ఇవాళ కగారు నాపమని అందరు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఇవాళ విప్లవ గ్రూపులు కావచ్చు, లెఫ్టిస్టులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కవులు కళాకారులు అందరూ కూడా ఈ యొక్క కగారు ఆపరేషన్ వెంటనే ఆపాలి. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఏదైతే శాంతియుత చర్చలు మేము చేస్తాం సిద్ధంగా ఉన్నామని పెట్టుకున్నప్పుడు కూడా మీరు చంపుతామనేటువంటి ధోరణితో ఇవాళ నల్లగుట్టలు చేస్తున్నారు. ఆల్మోస్ట్
పేదలను ఎవరైతే ఈ ప్రజాస్వామ్యంలో పేదల బతుకులు మారాలని పోరాటం చేసినటువంటి నక్సలైట్లు ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ ఆధ్వర్యం లోపల అమిత్ షా ఆధ్వర్యం లోపల పేదల యొక్క బతుకులు చింద్రం చేసిన వాళ్ళు, ఇటు ఫీజు ధరలు పెంచి పసిపిల్లలు తాగే పాల నుంచి ఇవాళ తినే డబల్ రొట్టెలు రాసుకునే పెన్సిల్ ధరలో జిఎస్టీ వేసినట్టు నరేంద్ర మోడీ ఇక్కడ పసిపిల్లలను ఇవాళ చదువుకు తిండికి దూరం చేయడమే కాదు, అటు కగారు పేరు చెప్పి పేదల పక్షాన కొట్లాడేటువంటి నక్సలైట్లను కూడా సర్వనాశనం చేసినటువంటి నరేంద్ర మోడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2029లో చిత్తుగా నరేంద్ర మోడీ ఓడిపోతా ఉన్నారు. ఒక్కటి ఆలోచించి వెంకటేశం గారు, ఇలా ఆదివాసీల జీవితాలు అడవికి అంకితమైనటువంటి జీవితాలు, ఈ అడవి సంపద అనేది వాళ్ళ సొత్తు. రాజ్యాంగబద్ధంగా ఆదివాసీలు అడవులలో బతికేటువంటి రైట్ వాళ్ళకు ఉంది. వాళ్ళని హక్కుల కాలు రాసేటువంటి రైట్ ఎవరికి లేదు. మీరు చేసేటువంటి వేలాది మంది సైన్యాన్ని పెట్టి జల్లడబడుతున్నటువంటి కర్రగుట్టలలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల భయంతో వణికిపోయి వాళ్ళు ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి ఉంది అలా. అంటే ఇలా సింధూర్ అనేటువంటి దాన్ని వెంటనే ఆపేస్తారు, కగార్ అనేటువంటి దాన్ని ఇలా ఎవడో శత్రువు మన ఇండియా మీదకి వచ్చి దాడి చేసి చంపుతున్నట్టునో దానికి ఒక హద్దు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా పోరాటాలకు, ప్రజల కోసం, ఈ యొక్క ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సంపదను కొల్లగొట్టకుండా ఆపడం కోసం పోరాటం చేస్తున్నటువంటి నక్సలిజాన్ని మొత్తం లేకుండా ఏర్పారేస్తున్న దాంట్లో మరి కేంద్ర ప్రభుత్వం ఇంత సానుకూలంగా లేకుండా ఇంత కక్షపూరితంగా ఎందుకు ఈ విధంగా చేస్తుందని మరి ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి 100% ఇలా మణిపూర్లో మంటలు రేగిన వేల మంది చనిపోయినా ఇలా ఇంటర్నెట్లు బంద్ చేసి కరెంటు బంద్ చేసి అక్కడ మొత్తాన్ని ప్రాణాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇదే పని చేసింది. ఖచ్చితంగా దీని మూల్యం పెద్ద ఎత్తున 100% నరేంద్ర మోడీ ప్రభుత్వము చెల్లించబోతుంది. ఖచ్చితంగా బీజేపీ ఖతం కాబోతుంది 2029లో. ఇది పేదల పక్షాన ఉన్నటువంటి నక్సలిజాన్ని కాకపోతే ఇలా అడవులలో ఉన్నటువంటి ఖనిజాలను, ఇలా అడవి సంపదను దోసుకోవడానికి మాత్రమే, ఆదాని అంబానీలకు కట్టిపెట్టడానికి మాత్రమే చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క దాడులుగా ప్రజలు భావించి ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి తిరుగులేదు. 100% దీని యొక్క పాపము చవిచూడబోతుంది బీజేపీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, మరి మనకు బీసీల 42% రిజర్వేషన్ అమలు అయితే తప్ప న్యాయం జరగదు. కాబట్టి మరి ఇప్పుడు ఇమ్మీడియట్లీ దాని మీద పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా ఆ రిజర్వేషన్ కోసం, సరే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు ఎవరు చేయనటువంటి త్యాగం చేసి దేశంలోనే మొట్టమొదటగా ఇక్కడ కులగణన చేసినటువంటి చరిత్ర, దానికి హ్యాట్సప్ చెప్తాం రేవంత్ రెడ్డి గారికి. వెరీ గ్రేట్ హ్యాట్సప్ టు యూ. ఎందుకంటే కేసీఆర్ 24 గంటల కరెన్సీ ఇచ్చినప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ప్లస్ మైనస్లు. మంచిని స్వాగతిద్దాం, దాన్ని మనం గౌరవించుకుందాం, కాపాడుకుందాం. కానీ లేని వాటి కోసం ప్రశ్నించే తత్వం మన దగ్గర ఉంటుంది. ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాం. అది మన స్వార్థం కోసం కాదు, మన ప్రజల పక్షాన్ని నిలబడి మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటేనే మీకు మేలుకు వస్తుంది, మీరు అభివృద్ధి పదంలో పనిచేయడానికి ఉంటుంది. కాబట్టి ఇది శత్రుత్వం కాదు, మిమ్మల్ని వ్యక్తిగతంగా కాదు, ఏ ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కూడా చేసేది ఒకటే చెప్తా ఉన్నాం. ప్రశ్నలను, ప్రజల తరపున ప్రశ్నలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంటుంది. మీరు ఎంత ఘాటుగా, మీ యొక్క సమస్య ఎంత ఘాటుగా ఉంటే మీ ప్రశ్న అంత ఘాటుగా ఉంటుంది. ఆ సమస్యను ఖచ్చితంగా తీర్చనికనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ దేశంలో ఎవరు చేయలేదు ఇప్పటివరకు చరిత్రలో 42% బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచాలి స్థానిక సంస్థలు అన్నటువంటి ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ మాటను నిలబెట్టుకుంటూ ఉంది. ఖచ్చితంగా బీసీలకు మేమెంతో మాకంత అన్నటువంటి వాటను పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయకపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు అభినందిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభంజనంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అట్లయితేనే రాబోయే రోజులలో కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉండబోతుంది. లేదంటే మాత్రం స్థానిక సంస్థలకు ముందు 42% రిజర్వేషన్ అయ్యి ఆ తర్వాతనే ఎలక్షన్లకు పోతే తప్ప, లేకపోతే ఈ పోరాటాల ద్వారా దీని ద్వారా ప్రజలలో వ్యతిరేకత వచ్చి రాబోయే మళ్ళీ ఎలక్షన్ల వరకు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కు మరి గెలిచేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ఇష్యూస్ మొత్తం తీసుకొని పోయినట్లయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుంది. దానికి బీసీలు కూడా మరి అధిక శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ వెళ్ళినటువంటి వాళ్ళు, మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పరిపాలన సజావుగా సాగినట్లయితే మరి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా 10 కాలాల పాటు ఉండి ప్రజలకు సేవలు అందించే విధంగానే ఉండాలి తప్ప, లేకుంటే ఈ విధంగా చేస్తే మాత్రం
ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. ఒకప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కానీ ఇప్పుడు ఒక 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల పక్షాన పనిచేసినట్లయితే మరి రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పాలన జరగాలని కోరుకుంటున్నాం. ఓకే 100%. థ్యాంక్ యూ. మీరు చెప్పిన అన్నీ కూడా కరెక్టే, ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.